అసలు ఏం కావాలి మీకు? కేసు విషయంగా మిమ్మల్ని చూడాలి. మీకు చూసే అవకాశం లేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా. ఏంటి బిల్డప్పా? ఇంటి ముందుకొచ్చి నుంచుంటే చూడొచ్చనా? మేము అసలు అక్కడ లేనే లేము. ఇక మీరు ఎలా చూస్తారు? ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు, కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ 15 సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు. హాయ్. ఇక మీద మీరు ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకు తెలుసుకోవాలి? కేసు విషయంగానే. హత్య చేసుంటాననే కాదు, హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు. ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే, ఇదేమైనా కరెక్టా? ఫ్లర్టా? డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు, వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది. 6 నూరైనా మీరు ఈ కేసుని పూర్తి చేయకూడదు. ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఇది నా శాపం. చిన్న క్లూ అక్కర్లేదు, ఓ పెద్ద క్లూనే కావాలి. బాడీ జెసికా అని కన్ఫర్మ్ చేశారా సార్? ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జెసికా అని కన్ఫర్మ్ చేశారు సార్. పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుందిగా? ఎస్ సార్. బాడీ బాగా డీకంపోజ్ అయినందువల్ల సీన్ ఆఫ్ క్రైమ్ లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషన్ ఆర్డర్ సార్. సార్, కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టండి. ఓకే సార్. తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా? ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్, కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్. పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతోంది? సార్, ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్. బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్. సార్, ఇంకో 10 minutes ఇంటర్న్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్. ఓకే, ఐల్ బి అరౌండ్. ఓకే సార్. జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం. ఇప్పుడు తనే లేదు. పాపాన్ని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. పాపాలు ఒప్పుకోలుకు వచ్చిన జెస్సీ ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి? ఫాదర్కి జెసికాకి మాత్రమే తెలిసిన నిజం ఇంకెవరికో తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫిజికల్ వుండ్ కాజ్ ఆఫ్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మణికట్ట దగ్గర కోసి ఉంది సార్. బ్లడ్ కంప్లీట్గా డ్రైన్ అయినందువల్లే ప్రాణం పోయింది సార్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్, షీ వాస్ ప్రెగ్నెంట్. టైం ఎంతైందో చూడు. చెప్పానన్నా. సార్, మినిస్టర్ లైన్లో ఉన్నారు. అయ్యా,
లేటు గీటు ఏం లేదయ్యా, తొందర ఏం లేదు, నిదానంగా రండి. మీరు అమ్మ వచ్చి గాజులు ఇస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను. సరేనయ్యా. అయ్యగారు ఎప్పుడు వస్తారు? ఆలస్యం అవుతుందండి. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు. ఇంకోసారి ఫోన్ చేయండి. సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటే? తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇప్పుడు ఏమైందని? తప్పు కదమ్మా. నువ్వేమన్నా కావాలని చేసావా? అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు, అలాగే రీఫ్రెష్ అయ్యరా. త్వరగా రా, మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది. అర్థమైందా? ఇప్పుడు సంతోషంగా ఉందా? మీ ఆశీర్వాదం అయ్యా. మనవళ్ళేడని తెక్కలవరికయ్యా. ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు, నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు. నమస్కారం సార్. ఎలాగున్నావయ్యా? మీ దయలు బాగున్నాను సార్. దొరా ఇలా రా. చెప్పండి అయ్యా. ఏవయ్యా, ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తయిపోయిందా? అయ్యా ఇప్పుడు మొదలెట్టబోతున్నాం. మరి నీ కోళ్ళేదయ్యా? చెప్పండి నాన్న. రే పద్మ ఎక్కడ్రా? బాత్రూమ్కి వెళ్తానంది. వెళ్ళి చూడరా. అలాగే నాన్న. ఇప్పుడు వస్తానే. వచ్చిందన్నా, బండి మీద కూర్చుందన్నా. స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్నా.
బ్లాక్ కలర్ స్కార్పియో TN09F8479. ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి. క్విక్. ఎస్ సార్. థ్యాంక్స్. దేనికి? బండిని పైకెత్తినందుకా లేక మీ చైన్ కాపాడినందుకా? వాళ్ళు చైన్ తెంపడానికి వచ్చినట్టుగా లేరు, నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు. అవును, ఆ రోజు ఫాదర్ని చర్చిలో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూసుంటే తప్పకుండా ఈరోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు. విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్? అవును, నేను ఇప్పుడు చూసానని అనుకోండి, దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎప్పుడు నన్ను ఎంక్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్. మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను. దట్స్ మై డ్యూటీ. మీరు మీ డ్యూటీ గురించే మాట్లాడుతున్నారు, కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. డోంట్ పుట్ మై లైఫ్ ఇంటూ ఎనీ రిస్క్. సార్, కంట్రోల్ రూమ్ నుండి జగన్ సార్. మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని చెక్ చేశాం సార్. ఆ నెంబర్లో ఇంతవరకు ఏ బండి రిజిస్టర్ కాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. అందుకే అన్నా, ఆ రోజే చర్చ్లో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చుండేది కాదు. ఆ రోజు తను నేను చూసిందా? మాట్లాడుకో. చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా? మనం చూసాంగా, మన తను చూసుంటుంది. అందుకే కేర్ఫుల్గా ఉండమన్నా. ఈ తడవకు వదిలే, ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది, ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు.